హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మిద వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక నాన్ వెజ్ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసేసుకుంటానండి. మనకి చిన్న చేపలు అయితే అవైలబుల్గా ఉంటాయి కదా, అవైతే నేను మొన్న ఎర్రగడ్డకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయితే నేను తెచ్చేసుకున్నాను. 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. వాటితో అయితే కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇప్పటి వరకు నేను గోంగూర వేసి చుక్కకూర వేసి ఈ చిన్న చేపలు కర్రీ అయితే చేసేసాను. కాకపోతే ఈరోజు టమాటాలు అయితే వేసి కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ముందుగా నేను ఆ చిన్న చేపలను అయితే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న వాటిని ఇప్పుడు ముందుగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి చేపలు అన్నవి చాలా ఇసుక ఉంటుంది కాబట్టి వాటిని వీలైనంత వరకు మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇక తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాము అంటే బాగుంటుంది ఫిష్ అన్నది. కాబట్టి నేనైతే సపరేట్ ఆయిల్లోనే వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. తల తోక అవన్నీ తీసేసుకొని వీటిని అయితే మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఈ చేపలన్నిటిని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు మనం క్లీన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా అనేసి క్లీన్ చేయకుండా ఉన్నాము అంటే ఇంకా తినడానికి కూడా వీలు లేకుండా ఉంటుందన్నమాట. మనకి నోటికి తినేటప్పుడు ఇసుక అన్నది తగులుతూ ఉంటుంది మంచిగా క్లీన్ చేసేసుకోకపోతే. ఈ విధంగా అయితే నేను చేపలను అన్నిటినీ ఫ్రై చేసేసుకున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి కదండి చేపలు. ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. కర్రీ కోసం అనేసి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అన్నది యూస్ చేస్తున్నాను. ముందుగానే ఇక్కడ నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. అలానే 4 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసేసుకున్నాను. అన్నట్టుండి మర్చిపోయానండి, మీ ఊర్లో టమాటా రేట్ అయితే ఎలా ఉందండి? ఇక్కడ మాకు టమాటో వచ్చేసి కేజీ వచ్చేసి 80 రూపీస్ అయితే ఉంది. ఒక్కొక్క దగ్గర మనకి సూపర్ మార్కెట్లో అయితే 100, 120 కూడా ఉందన్నమాట. మా వారు ఉదయాన్నే వెళ్ళేసి 80 రూపీస్ కేజీ అనేసి తీసుకొచ్చేసారు. మీ ఊర్లో అయితే ఎలా ఉందో ఒకసారి టమాటా రేట్ అన్నది నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. నేను ఇక్కడ అలానే కరివేపాకు కూడా వేసేసి, మనకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ త్వరగా ఫ్రై అవ్వాలి అనేసి అంటే మనం ఇక్కడ సాల్ట్ అన్నది వేసాము అనేసి అంటే త్వరగా మగ్గిపోతుంది అనమాట. లేదు అనేసి అనుకుంటే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకొని నేనైతే వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఇలాగా కలర్ చేంజ్ అయిపోవాలి మనకు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నవి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను. పసుపు కొద్దిగా స్మెల్ పోయేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం చింతపండు కూడా యూజ్ చేసేయచ్చండి, 2-3 టమాటాలు వేసుకొని. కాకపోతే ఇక్కడ నేను ఈరోజు టమాటో తోటి ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 కేజీకి కొద్దిగా పైనే ఉంటాయి టమాటోలు అయితే. ఆ టమాటోలు అయితే మనకి ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకుంటే చాలా మంచిగా మనకు జ్యూసీగా ఉంటుంది. కాబట్టి నేను ఎర్రగా ఉన్న టమాటోలను అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఇవైతే పూర్తిగా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి టమాటోలు అన్నవి. టమాటా ఎంత సాఫ్ట్ కుక్ అయితే మనకి అంత గుజ్జు అన్నది వస్తుందన్నమాట కర్రీకి. మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసేసుకుంటే ఈ విధంగా మనకి టమాటోస్ అన్నవి చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనం ఇక్కడ టమాటా అన్నది రెడ్డిష్ కలర్లో ఉన్నది తీసుకున్నాం కాబట్టి కర్రీ అన్నది చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. ఇలా సాఫ్ట్ అయిన టమాటోల్లోకి ఇప్పుడు నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసేసుకున్నాను. మనం తినే కారాన్ని బట్టి కారం అన్నది యాడ్ చేసేసుకోవాలి. చింతపండు వేసాము అంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కారం అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఎందుకు అనేసి అంటే నేను ఇక్కడ టమాటోలు అన్నవి ఎక్కువ వేసాను కాబట్టి, మళ్ళీ కారం తక్కువ వేసాము అనేసి అంటే తీయగా అవుతుంది. కాబట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను కారం అన్నది వేసేసి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ నేను ఒక 2 minutes అయితే కుక్ చేసేసుకున్నాను.
చూసారా, మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న చేపలు అయితే ఉన్నాయి కదండి, ఆ చేపలను అయితే వీటిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ కనుక ఉంచేసాము అనేసి అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఈ చిన్న చేపల కర్రీ. మేమైతే ఇక్కడ చిన్న చేపలు అంటాము, మీ ఊర్లో ఏమంటారో ఒకసారి అయితే నాకు చెప్పేసేయండి. మనకి కర్రీ అయితే అయిపోయింది. వేడి వేడి అన్నంలో కనుక ఈ కర్రీ వేసుకొని తిన్నాము అంటే ఇంకా చెప్పలేము. ఎంత అన్నం తింటామో కూడా మనం చెప్పలేనంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది కదా, అలానే తినేటప్పుడు కూడా ఉంటుంది. ఇంకా నాకు కర్రీ కూడా అయిపోయింది, అలానే రైస్ కూడా అయిపోయింది కదా అనేసి ఇంకా నేను రైస్ పెట్టేసుకొని తినేస్తున్నాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. ఇప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.